నేను రోజు మార్నింగ్ లేవగానే ఫస్ట్ బాల్కనీ డోర్ ఓపెన్ చేసి ఒకసారి బయటకొచ్చి చూసి ఆ తర్వాత లోపలికెళ్ళి బ్రష్ చేసుకుంటాననమాట. ఈరోజు ఇంకా బయటకి రాగానే యెల్లో కలర్ ఫ్లవర్స్ బాగా వచ్చినాయి. దాని మీద అయితే సీతాకోకచిలుక మంచిగా పుప్పొడి తింటూ కనిపించింది. నా చెయ్యి మీద కూడా వాలిందనమాట. కాకపోతే క్లిప్పింగ్ తీసేటప్పుడు దానికి నచ్చలేదేమో దాన్ని వీడియో తీయడం. అదైతే ఎగిరి పారిపోయిందనమాట. చూడండి ఎంత బాగా వచ్చాయో ఈ గడ్డి పూలైతే. అప్పుడు చెల్లి డెలివరీ అయినప్పుడు ఊరెళ్ళాను కదండీ! ఇంకా అన్ని మొక్కలు చనిపోయినాయి అనమాట. ఇప్పుడు మాత్రం ఇవే ఉన్నాయి గడ్డి పువ్వుల మొక్కలే. తర్వాత మిరపకాయ గింజలేసానయితే అవి కూడా మొక్కలొచ్చాయి. ఇదిగోండి ఇవి వచ్చేసి రెడ్ కలర్ గడ్డి పువ్వులనమాట. ఇవి వచ్చేసి నేను నర్సరీ నుంచి తెచ్చుకున్నాను. మొన్న అయితే నేను మేతి వాటర్ తాగాను కదా! అందులో వచ్చిన సీడ్స్ అయితే ఇక్కడ వేశాననమాట. అవి కూడా మంచిగా మొలకలొచ్చాయి. ఇవైతే ఎప్పుడైనా ఆమ్లెట్ చేసినప్పుడు యూజ్ చేద్దాంలే అని చెప్పేసి అలా ఉంచేసుకున్నాననమాట. ఇంకా వీడియో కంటిన్యూ చేసే ముందుగా అయితే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. 10 days ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఈరోజు వచ్చేసి డే 4 అనమాట. డే 4లో అయితే వెయిట్ అయితే తగ్గాను. 59.10 అయితే ఉన్నాను. 1 kg అయితే వెయిట్ లాస్ అవ్వడం జరిగిందనమాట. నేనైతే 2 kgs వరకు తగ్గుదాం అనుకుంటున్నాను ఈ 10 daysలో. చూద్దాం పాసిబుల్ అవుతుందో లేదో నాకు తెలీదు. నేను వాకింగ్ ఒక్కొక్క రోజు చేస్తున్నాను, ఒక్కొక్క రోజు చేయట్లేదనమాట. ఇంకా ఇక్కడైతే మంచిగా వెయిట్ అయితే చెక్ చేసుకున్నాను 1కి 2 సార్లు. తర్వాత డీటాక్స్ డ్రింక్ అయితే రెడీ చేసుకుంటున్నాను. డీటాక్స్ డ్రింక్ వచ్చేసి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి. ఈరోజు అయితే సింపుల్ చేసుకున్నాను అనమాట. ఈ 1 గ్లాస్ వాటర్లో నేను వచ్చేసి 2 తమలపాకులు అయితే వేశాను. ఇదైతే కింద ఓనర్ ఆంటీ వాళ్ళ చెట్టుకైతే ఉన్నాయన్నమాట. అయితే 2 ఆకులు మంచిగా కట్ చేసుకొని వచ్చేసి వేసేసాను. అయితే తమలపాకు రసం మనం తీసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే మనకి డైజెషన్ బాగా అయ్యి వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుందంట. అలాగే మన లివర్ క్లీన్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఇదైతే మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాత అయితే ఫిల్టర్ చేసేసుకొని తాగేసేయడమే. అలాగే తమలపాకు రసంలో నిమ్మరసం కలుపుకొని మనం అప్లై చేసుకుంటే అంట మనకి దురద సమస్య ఏమైనా ఉంటే క్యూర్ అవుతుందంట. నేనైతే ట్రై చేయలేదండి, నేను చదివింది చెప్తున్నాను. చూసారా తమలపాకులు ఎలా అయిపోయినాయో. ఇంకా దీన్నైతే నేను ఫిల్టర్ చేసేసుకుంటున్నాను. 2 ఆకులు కదా అని చెప్పేసి డైరెక్ట్గా అయితే వంపేసుకుంటున్నాను అనమాట. అయితే తాగే అప్పుడు ఎలా ఉంది అని అంటే అచ్చం మనం తమలపాకు తింటాం చూడండి, పచ్చి తమలపాకు అలా ఉందనమాట. అంటే ఎలాంటి స్వీట్నర్ యాడ్ చేసుకోకుండా డైరెక్ట్గా తింటే ఎలా ఉంటుంది సేమ్ అలాగే ఉందనమాట. అలాగే ఇది తీసుకోవడం వల్ల అయితే మనకి ఐరన్ బాగా లభిస్తుందండి. ఎంటీ స్టమక్తో ఇలాంటి డీటాక్స్ డ్రింక్ తీసుకోవడం వల్ల అయితే మన బాడీలో ఉన్న ఫ్యాట్ కరిగి మనకి వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకా ఈ డీటాక్స్ డ్రింక్ తాగిన ఒక 1 అవర్కి అయితే నేను స్మూదీ అయితే చేసుకుంటున్నాను ఈరోజు. ఈ స్మూదీ వచ్చేసి మా వారికి నాకు ఇద్దరికి చేసుకుంటాను కాబట్టి నేనైతే 4 tablespoons ఆఫ్ ఓట్స్ని నానబెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఇక్కడ 2.5 tablespoons దాకా నేను తీసుకున్నాను. తర్వాత ఒక 5 బాదం, అలాగే పిస్తా, అలాగే కొంచెం పంకిన్ సీడ్స్ యాడ్ చేసుకున్నాను. ఇందులో వచ్చేసి ఒక ఫుల్ బనానా అయితే వేసుకున్నానండి. బనానా ఇంకా వచ్చిందనమాట, అందుకని ఫుల్ బనానా వేసుకున్నాను. అయితే మనం బనానా వేసుకోవచ్చు, యాపిల్ వేసుకోవచ్చు, మీ దగ్గర ఇంకేమైనా వేరే ఫ్రూట్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోటా మాత్రం ఇంక్లూడ్ చేసుకోవద్దు. ఇక్కడ వచ్చేసి ఒక 100 ml దాకా మిల్క్ అయితే వేసుకున్నాను. మనం డైట్లో ఉన్నప్పుడు మనం 200 ml దాకా మిల్క్ అయితే తీసుకోవచ్చు అంటండి. నేనైతే ఒక 100 ml వేసుకొని అందులో కొన్ని వాటర్ వేసుకున్నాను. ఈరోజు స్వీట్నెస్ కోసం అని చెప్పేసి నేను నైట్ అంజీరాని అయితే నానబెట్టుకున్నాను. అంజీరా కూడా ఒకటి వేసుకున్నాను. మా వారికి కూడా సేమ్ ఒకటి నానబెట్టాను. తర్వాత 1/2 tablespoon చియా సీడ్స్ అయితే యాడ్ చేసుకున్నానండి. చియా సీడ్స్ మనం సోక్ చేసి తీసుకోవాలి. ఒకవేళ లేదు అని అంటే ఇలా మనం స్మూదీ చేసుకునేటప్పుడు ఒక 1/2 tablespoon దాకా యాడ్ చేసుకోవచ్చు. అయితే బనానా తీసుకోవడం వల్ల అయితే మనకి గుడ్ క్యాలరీస్ లభిస్తాయి. అలాగే ఇక్కడ పాలు తీసుకుంటున్నాం కాబట్టి మనకి కాల్షియం లభిస్తుంది. అలాగే చియా సీడ్స్ తీసుకుంటున్నాం కాబట్టి మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి బాగా లభిస్తాయి అన్నమాట. అలాగే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నట్స్ తీసుకున్నాం కాబట్టి మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ అలాగే గుడ్ ఫ్యాట్ అయితే లభిస్తుంది అనమాట. ఇంకా నేనైతే బ్లెండర్లో మంచిగా స్మూత్గా అయ్యేదాకా అయితే బ్లెండ్ చేసేసుకున్నాను. ఇంకా తర్వాత మా వారికి నాకు అయితే గ్లాసెస్లో పోసేసుకొని ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే తీసేసుకున్నాము. పాపకు వచ్చేసి నేను ఇడ్లీ పెట్టేశాను.
అయితే ఇలాంటి స్మూతీస్ తీసుకోవడం వల్ల మనకైతే హెయిర్ ఫాల్ అవ్వకుండా కాపాడుతుందండి. అలాగే మన వెయిట్ లాస్‌కి కూడా బాగా అంటే బాగా హెల్ప్ అవుతుంది. ఇది ఏంటి అనంటే మనకి టమ్మీ ఫుల్‌గా అనిపిస్తది. కాపోతే తొందరగా డైజెషన్ అవుతుందనమాట. అందుకని చెప్పేసి మన బ్రేక్‌ఫాస్ట్‌లో స్మూతీస్‌ని ఇంక్లూడ్ చేసుకోండి. అట్‌లీస్ట్ 1 వీక్‌లో 2 టైమ్స్ అన్నా స్మూతీస్ ఉండేలాగా చూసుకుంటే ఏంటి అనంటే మనకి హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుందనమాట. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసేసి మిడ్ మార్నింగ్ స్నాక్ అయితే నేనేం తీసుకోలేదండి. మీరేమైనా తీసుకోవాలి అంటే ఒక హాఫ్ యాపిల్ కానీ లేదు అని అంటే ఒక 20 గ్రేప్స్ కానీ లేదు అంటే ఒక 4-5 ఆల్మండ్స్ కానీ తీసుకోవచ్చు అనమాట. 2 వాల్నట్స్ కూడా తీసుకోవచ్చు. ఇంకా లంచ్లోకి వచ్చేసి ఈరోజు సోయాబీన్ పులావ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సోయాబీన్ వచ్చేసి నేను నానబెట్టుకున్నాను అనమాట. అయితే వేడి వాటర్లో నానబెట్టుకున్నాను. అది అలా పిండుతుంటే చెయ్యి కాలుతుందనమాట. అందుకని చెప్పేసి ఆగి ఆగి పిండుతున్నాను. సోయాబీన్‌లో మనకి మంచి ప్రోటీన్ అయితే ఉంటుందండి. ఇది డైరెక్ట్‌గా మనం సలాడ్ లాగా కూడా చేసుకొని తినొచ్చనమాట. నైట్ డిన్నర్ టైంలో నేనైతే ఈరోజు పులావ్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. ఎంత బాగుందంటే అంత బాగుందండి. ట్రై చేయండి మీరు కూడా. ఇక్కడ వచ్చేసి నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా అయితే నెయ్యి వేసుకున్నాను. తర్వాత అందులో 1 ఇంచు దాకా దాల్చిన చెక్క అయితే వేసుకున్నాను. తర్వాత అందులో కొంచెం అంటే కొంచెం జాజి పువ్వు ఉంటుంది కదా, అది వేసాను. ఎక్కువ వేస్తే ఫ్లేవర్ ఎక్కువైపోతుందని చెప్పేసి. తర్వాత బిర్యానీ ఆకునైతే ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి వేసుకున్నాను. ఎందుకంటే డీమార్ట్ నుంచి తెచ్చిన బిర్యానీ ఆకులు చాలా పెద్దగా ఉన్నాయన్నమాట ఈసారి. అందుకని చెప్పేసి ఇలా 2 ముక్కలుగా అయితే కట్ చేసి యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక స్టార్ ఫ్లవర్ వేసుకున్నాను. తర్వాత అయితే ఒక పెద్ద ఇలాచీ కూడా యాడ్ చేసుకున్నానండి. ఈ ఇలాచీ యాడ్ చేస్తే బిర్యానీ మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. మీరు కూడా బిర్యానీస్ చేసుకున్నప్పుడు ఈ పెద్ద ఇలాచీని కూడా అవైలబుల్గా ఉండేలాగా చూసుకోండి. అంటే మొన్నటిదాకా నా దగ్గర ఇవేమీ లేవు. ఇంకా మరాఠీ మొగ్గ అయితే దొరకట్లేదండి నాకు. డీమార్ట్లో చూడాలి. అంటే అంత పర్టికులర్గా నేను సామాన్ల కోసం వెళ్ళలేదనమాట. అందుకని చెప్పేసి నేను అంతగా చెక్ చేయలేదు. నాకు ఏది కనిపిస్తే అది తెచ్చేసుకున్నాను అనమాట. తర్వాత ఇక్కడైతే 3 లవంగాలు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా షాజీరా కూడా వేసుకున్నాను. అంటే కొంచెం పలావ్ ఏంటి అని అంటే కొంచెం బిర్యానీ ఫ్లేవర్ రావాలి అని చెప్పేసి ఇవన్నీ అయితే వేసుకున్నాను. అంటే ఇక్కడ ఏం మసాలా వేసుకున్నానో అదే అండి. ఇంకా ఎక్కువగా నేను బిర్యానీ పౌడర్ కానీ అలా ఏమీ వేయలేదన్నమాట. ఇదే బిర్యానీ మసాలా లాగా యూస్ చేశాను. ఇంక ఇవి కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత అయితే ఇందులో ఒక ఆనియన్ని పొడుగ్గా కట్ చేసి అయితే వేసేసుకున్నాను. నాకు బిర్యానీ అంతా భలే వచ్చిందండి. అంటే ఎక్కువగా ఏమంటారు సోయాబీన్ ఉన్నట్టుగా ఎక్కువగా వెజిటబుల్స్ ఉన్నట్టుగా అనిపించింది అనమాట. ఇదిగోండి ఇక్కడైతే ఆనియన్స్ వేసుకున్నాను కదా, అందులోనే ఒక పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం ఇలా ఫ్రై చేసుకున్నాను అనమాట. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా. తర్వాత ఇందులోనే కొంచెం క్యాప్సికమ్ ముక్కలు అయితే వేసుకున్నాను. క్యాప్సికమ్ తీసుకోవడం వల్ల అయితే మన వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది. అలాగే మన పులావ్ ఫ్లేవర్ అనేది బాగుంటుందని చెప్పేసి నేను ఒక హాఫ్ క్యాప్సికమ్ అయితే వేసుకున్నాను. అలాగే ఒక హాఫ్ క్యారెట్ని వేసుకున్నాను. అలాగే ఒక టమాటాని అయితే కట్ చేసి వేసుకొని ఈ ముక్కలు కొంచెం మగ్గేలాగా కలిపేసుకుంటున్నాను ఇక్కడ. ఇంకా ఈ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత అయితే సోయాబీన్ అయితే యాడ్ చేసుకున్నానండి. నిజంగా సోయాబీన్ తీసుకోవడం వల్ల అయితే మనకి మంచిగా ప్రోటీన్ లభిస్తుందండి మన బాడీకి కావాల్సినంత. తర్వాత నా దగ్గర కొంచెం పాలకూర ఉందండి. ఇంకా అది ఎందుకులే వేస్ట్ చేయడము అని చెప్పేసి నేను దీంట్లోనే వేశాను. యాక్చువల్గా నేను స్మూతీ చేసుకోవడానికి ఉంచుకున్నాను లాస్ట్ టైం పాలకూర తెచ్చుకున్నప్పుడు. కాకపోతే స్మూతీ చేసుకోవడానికి అవ్వట్లేదు అనమాట. ఒకరోజు యాపిల్ ఉంది కానీ మర్చిపోయాను అనమాట చేసుకోవడం. ఇంకా యాపిల్స్ ఇప్పుడైతే అవైలబుల్గా లేవు. అందుకని చెప్పేసి ఈ సోయాబీన్ పులావ్లో అయితే వేసేసాను అనమాట. పాలకూర తీసుకోవడం వల్ల కూడా మనకి హెల్త్కి అయితే చాలా మంచిది. మనకి ఐరన్ బాగా లభిస్తుంది. అయితే పాలకూర వేసినప్పుడు నేను మామూలుగా అయితే కుక్కర్ యూజ్ చేయను. కాకపోతే ఈరోజు డైరెక్ట్ వండేస్తున్నాను కదా అని చెప్పేసి ఇంకా అయితే వేసేసాను. తర్వాత అందులోనే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం కూడా వేసుకున్నాను. ఇప్పుడు అవి ఒకసారి ఆయిల్లో మొత్తం టాస్ చేసుకున్నాను కదా. తర్వాత అయితే ఇక్కడ నేను కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీరని కట్ చేసింది బాగా కడిగేసుకొని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా కొత్తిమీర అయితే అయిపోవచ్చిందనమాట. ఇంట్లో పుదీనా అయితే చాలా ఉంది. ఈసారి టిష్యూ పేపర్స్ మంచిగా పెట్టడం వల్ల అయితే పుదీనా ఫ్రెష్గా ఉందనమాట. తెచ్చి కూడా ఒక 3-4 డేస్ అవుతుంది పుదీనా తెచ్చి. ఇంకా కొత్తిమీర అయితే అయిపోయిందనమాట. ఎక్కువగానే వాడుతున్నాను కదా ఈ మధ్య, అందుకని చెప్పేసి కొత్తిమీర అయితే అయిపోయింది. తర్వాత ఇందులో అయితే కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను. పసుపు అయితే నేను తాలింపులోనే యాడ్ చేసేసుకుంటాను. కాకపోతే ఈరోజు అయితే అన్ని ముక్కలు వేసిన తర్వాత యాడ్ చేసుకున్నాను అనమాట.
ఇంకా ఇవన్నీ కొంచెం ఉడికిన తర్వాత అంటే వాటిలో నుంచి వాటర్ వస్తున్నప్పుడు అయితే నేను ఇక్కడ ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను, అందుకని చెప్పేసి నేను ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. నార్మల్గా అయితే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తాను, కాకపోతే ఈరోజు నేను 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాను అనమాట. ఈసారి తెచ్చుకున్న రైస్కి నాకు 2 గ్లాసెస్ వాటర్ పడుతున్నాయి. లాస్ట్ టైం వండినప్పుడు నేను చెక్ చేశాను కాబట్టి ఈరోజు 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత అయితే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని సాల్ట్ అయితే ఒకసారి చెక్ చేసుకున్నాను. ఈ వాటర్ని రోలింగ్ బాయిల్ అయ్యేదాకా అయితే ఇలా బాయిల్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ నానబెట్టుకున్న 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ని అయితే వేసుకుంటున్నాను. అయితే మనం డైట్లో బ్రౌన్ రైస్ కానీ బాస్మతి రైస్ కానీ రెడ్ రైస్ కానీ యూస్ చేసుకుంటే హెల్త్కి అయితే చాలా మంచిది. అంటే ఇన్సులిన్ స్పైక్స్ అనేవి తగ్గుతాయి అనమాట. మనకి అంటే షుగర్స్ అనేవి స్లోగా రిలీజ్ అవుతాయి బ్లడ్లోకి. ఇదిగోండి ఇక్కడైతే మొత్తం ఇలా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకున్నాను. నేనైతే డబల్ టైం చెక్ చేసుకుంటాను అనమాట. ఇంకా ఇప్పుడైతే దీని మీద మూత పెట్టేసి మనం ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుంటే మనకైతే పలావ్ రెడీ అయిపోతుంది అనమాట. చాలా సింపుల్ కదా, చాలా ఈజీగా అనిపించింది. అన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటే మనకి త్వరగానే రెడీ అయిపోద్ది అనమాట. ఇంకా స్టవ్ మీద పెట్టేసి ఇక్కడైతే గిన్నెలు అయితే కడిగేసుకుంటున్నాను. అయితే ఈరోజు మార్నింగ్ నుంచి అసలు నేను గిన్నెలు కడగలేదండి, అసలుకి బయటికి వెళ్ళిపోయాను అనమాట. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవ్వగానే ఇంకా లేట్గా వచ్చాము ఇంటికి. వచ్చిన తర్వాత అయితే ఇంకా అమ్మ ముందు నాకు కిచెన్ చూస్తే చీదర పుట్టేస్తుంది, ముందు రోజు నైట్ కూడా క్లీన్ చేయలేదు అని చెప్పేసి ముందైతే గబగబా వచ్చి గిన్నెలు అయితే కడిగేసుకుంటున్నాను. అంటే పొయ్యి మీద రైస్ కూడా పెట్టేశాను, ఎందుకంటే లేట్ అయిపోయింది, మళ్ళీ లంచ్ లేట్ అయిపోతుందని చెప్పేసి పొయ్యి మీద పెట్టేసి తర్వాత అయితే ఇక్కడ గిన్నెలన్నీ కడిగేసుకుంటున్నాను. మీరు నా హెయిర్ చూస్తున్నారు కదా, నాకైతే హెయిర్ ఫాల్ అవ్వట్లేదండి. నాకు ఈ స్మూదీస్ ఇవన్నీ తాగడం వల్లే కావచ్చు, నాకైతే హెయిర్ ఫాల్ అవ్వట్లేదు. మంచిగా చూస్తున్నట్టయితే హెయిర్ గ్రోత్ కూడా అయిందనమాట. ఇదివరకు ఉన్న లెంత్ కంటే కొంచెం పొడుగైతే అయింది. అయితే ఇక్కడ చూడండి అసలు వాటర్ ఎంత రెడ్ కలర్లో వచ్చాయో. అసలు నేను మంచినీళ్ళు పారేసి ఈరోజు వాటర్ పట్టుకుందామని పట్టగానే అసలు బిందెలో నాకు చూడగానే భలే ఏడుపు వచ్చేసింది. ఏంటబ్బా ఈ నీళ్ళు ఇంత రెడ్గా ఉన్నాయి, తాగే వాటర్ అని చెప్పేసి అనుకున్నాను. అంటే వర్షాకాలం కదండి, అసలు మొత్తం వాటర్ అంతా కల్తీ అయిపోతుంది, అంత వర్షం వాటర్తో నిండిపోయి మనకి వస్తున్నాయి అనమాట. వాటర్ అయితే బాయిల్ చేసుకొని తాగండి. నేనైతే ఒక 1 వీక్ నుంచి డైరెక్ట్ వాటర్ పట్టేసి వాటర్ని వేడి చేసేస్తున్నాను అనమాట. ఈ రోజైతే అసలు నాకు ఆ వాటర్ చూడంగానే వాటర్ కూడా పట్టలేదు. నేను ఇంకా మామూలుగా టిన్ తెప్పించుకున్నాను. ఇంకా మాకు హాస్టల్లో ఆర్ఓ ఉంది కాబట్టి అక్కడ నుంచి అయితే తెప్పించుకున్నాను. ఇంకా చూసారా మన పలావ్ అయితే ఎంత బాగా రెడీ అయిందో, పొడిగా అసలుకి. ఇంకా పలావ్ వచ్చేసి నేను ఒక 150 గ్రామ్స్ కంటే కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. తర్వాత ఒక కప్పు పెరుగు రైతా అయితే తీసుకున్నానండి. ఇంకా ఇది తిని హాయిగా నా కడుపు అయితే నింపేసుకున్నాను. చాలా హెవీగా అనిపించింది, ఎందుకంటే సోయాబీన్ ఉంది కదా మనకి, టమీ అనేది ఫుల్గా అనిపిస్తుంది అనమాట. అయితే ఈరోజు డిన్నర్లోకి నాకెందుకో ఎగ్ దోశ తినాలనిపించిందండి. దోశ పిండి ఉంది, సరే అని ఎగ్ దోశ అయితే వేసుకున్నాను అనమాట. అయితే ఒక ఫుల్ ఎగ్ దోశ తీసుకోవడం వల్ల అయితే మనకు ఒక 7 గ్రామ్స్ దాకా ప్రోటీన్ లభిస్తుంది, అలాగే ఒక 90 క్యాలరీస్ లభిస్తాయండి. సో మనం నైట్ డిన్నర్లో కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం ఆయిల్ వేసుకుంటాం కాబట్టి డే టైంలో తింటే చాలా మంచిది అనమాట. నేనైతే ఈ రోజైతే నాకు మా వాళ్ళకి వేసేసరికి నాకు కూడా తినాలనిపించింది అనమాట, అందుకని చెప్పి నేను కూడా వేసేసుకున్నాను. అంటే అంత కంట్రోల్ చేసుకున్నాను, కానీ వాళ్ళు తింటుంటే నాకు కూడా తినాలనిపించింది, అందుకని చెప్పేసి నేనైతే ఎగ్ దోశ వేసుకున్నాను. ఒకవేళ మీకు ఎగ్ దోశ ఇష్టం లేదు అనుకుంటే మీరు ఒక చపాతీ అలాగే ఒక కప్పు దాకా మీరు చేసుకున్న కర్రీ అయితే తీసుకోవచ్చండి. లేదు అని అంటే ఇంకా ఏమైనా సలాడ్ లాగా తీసుకోవచ్చు, ఏదైనా సూప్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇదిగోండి నేనైతే ఎగ్ని మొత్తం వేసేసుకున్నాను. ఎల్లో కూడా వేసుకుంటానండి, నేను ఎల్లో ఏం తీయను, ఎల్లో కూడా మంచిదే హెల్త్కి. ఇంకా నేనైతే ఇలా మొత్తం సరి చేసుకున్న తర్వాత అయితే దీని మీద ఇడ్లీ కారం అలాగే కొంచెం సాల్ట్ అయితే స్ప్రింకిల్ చేసుకుంటాను అనమాట. చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉంటుంది. మీలో ఎంతమందికి ఎగ్ దోశ అంటే ఇష్టం? నా డైట్లో అయితే ఎగ్ దోశ నేను ఖచ్చితంగా పెట్టుకుంటాను అనమాట. మీలో ఎంతమందికి ఎగ్ దోశ అంటే ఇష్టం అండి? నాకైతే చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమైతే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హోప్ మీకైతే నా వ్లాగ్స్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను, డైట్ ప్లాన్ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట.
సో దట్ నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా అన్నీ వాచ్ చేసేయచ్చు. ఇదివరకు నేను వెయిట్ లాస్ జర్నీ 1, వెయిట్ లాస్ జర్నీ 2 అని 2 టైమ్స్ అయితే వెయిట్ లాస్ జర్నీ చేశానండి. ఒకవేళ మీరు చెక్అవుట్ చేయాలి అనుకుంటే నా ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. బాయ్ అండి, బాయ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్.